ఆ చెట్టు ఉన్నది అలా ఒక్కడు కూడా తెంపనిత్తలేదు. అట్టిగా ఎండిపోయి రాలుతానే. మరి ఎండిపోయిన కొబ్బరికాయలతోటి అది ఏం చెప్తుందో ఏమో. నీ అవ్వ బయటోళ్ళకి ఇవ్వంటన్నా నేనే తాగుతా అంటానా. అది కూడా తాగుతలేదు. మరి దానికి పిసలేసిందా? అది తాగుతలేదు, బాయ్ బాయ్ నన్ను టాటా గుడ్ తాగనిత్తలేదు. బాయ్. నేనేం చేయాలి? ఇప్పుడు ఇయాల ఎటు చేసైనా ఆ లేక ముందుకు కొబ్బరి చెట్టు ఎక్కుతా, 2 కొబ్బరి బొండాలు కొట్టుకొని మంచిగా తాగుతా. అది ఏం చేస్తుందో చూస్తా. చూస్తే చూడని అయినా అది పెట్టిందా చెట్టు, మా అమ్మను మా బాబు పెట్టిర్రు. ఏమో అది పెట్టినట్టు ఫీల్ అయితాంది. అయినా నా కొబ్బరి చెట్టు నీళ్ళు తాగితే ఏమైతది? తాగొద్దు, నువ్వు కొబ్బరి చెట్టు విన నీ చెయ్యి పడితే నీ చేతులు నరుకుతా అంటది. ఇయాల అదన్న ఉండాలే, నేనన్న ఉండాలే. అమ్మ ఊకుంటాంటే బాగా డ్రామాలు చేత్తాంది. ఏ పోనీ ఏమన్నా అంటే బాధపడుతుంది, ఎందుకు బాధ పెట్టుడు అంటే, అరే కొబ్బరికాయలు కాసినాయి, కాసినప్పుడు కొట్టుకొని తాగాలి కదా, అది ఎందుకు పెట్టుకున్నాం షోకేజ్గా? ఎండాకాలం తాగదందుకని పెట్టుకున్నాం కదా. అబ్బా బయటోళ్ళకి ఇచ్చినట్టు చేత్తాంది. ఇప్పుడు ఏమన్నా అనాలే? ఇప్పుడు పోయి అడుగుతా.